ఆనందంలో ముంచెత్తడంలో మంత్రి గారికి తప్పకుండా కితాబ్ ఇవ్వాలి. దాన్ని కొంచెం రియాలిటీగా కూడా చేస్తే ఇక ఒక చిన్న సూచన సీనియర్ సభ్యులు నెహ్రూ గారు చేస్తారట. మీరు సమాధానం మాట చెప్పక్కల్లా సూచన చేయండి నెహ్రూ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఇరిగేషన్ శాఖ సార్ అధ్యక్ష, అయ్యా నాకు ఇచ్చారు కదా, ఇది ఇరిగేషన్ అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ మార్చులు చాలా వాస్తవాల్ని ఉన్నట్టుగా సభకు ఎక్కడ మొగమాటం పడకుండా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని మనం పరిష్కార మార్గం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వందలాది సంవత్సరాలుగా ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాటన్ మహాసీడ్స్ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా. నేనేం సూచన చేస్తానంటే ఇక్కడ రైతాంగం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్టయితే అసలు ఈ వాస్తవాలు అంగీకరించినటువంటి ఇరిగేషన్ శాఖ మార్చులు చెప్పినటువంటి కార్యక్రమాలు కానీ సభ్యులు చెప్పినటువంటి ఆ లోటుపాట్లు కానీ మనం ప్రైమరీ అంచనా వేసుకుని ఆ అంచనాకు అయ్యే దాంట్లో ఇప్పుడు గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ఎట్టి ప్రజల భాగస్వామ్యం చేసి తద్వారా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అదే మోడల్లో ఇక్కడ మనం రైతాంగాన్ని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని కానీ మనం చేయగలిగినట్టయితేనే పరిష్కారం అవుతుంది అన్నది నా సూచన. దాన్ని మరి దయతో ఆలోచన చేసి ఇరిగేషన్ శాఖ మార్చులు మరి కార్యరూపం దాల్పించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా వారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నెహ్రూ గారు, ఇది చాలా చక్కటి సూచన. నేను గత సంవత్సరం 4 మాసాలుగా ఇలాగే చేస్తూ 90% పనులు పూర్తి చేసుకోగలిగాను. చాలా మంచి సూచన చేశారు.